అధికారుల యొక్క కొత్త అధికారులు రావటం, వాళ్ళు చార్జ్ తీసుకోవటం, పాత వాళ్ళు ఉండటం, అక్కడ ఉన్న స్టాఫ్ ని ఆ అధికారం వచ్చిన తర్వాత మార్చడానికి అవకాశం ఉండటం, ఈ సందర్భంలో ఇట్ విల్ టేక్ టైం. చాలా మంది దయచేసి అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. కనీసం ఒక 60 రోజుల నుంచి 90 రోజులు టైం పడుతుంది. హెచ్ఓడీస్ దగ్గర నుంచి, కలెక్టరేట్ దగ్గర నుంచి, ఎస్పీల దగ్గర నుంచి, ఐజీలు, డిఐజీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ సిట్టింగ్ అయిన తర్వాత ఆఫీస్ లో వాళ్ళకు అనుగుణంగా ఉన్న స్టాఫ్ ను తీసుకురావడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఓవర్ నైట్ టాస్క్. రాత్రికి జరిగేది కాదు. పేపర్ వర్క్ జరగాల, ఆలోచించాలా. ఒక ఎంప్లాయీని అక్కడ తీసుకురావాలంటే తన బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలా. ఈ ట్రాన్స్మిషన్ జరిగే పీరియడ్ లో ఎవరైతే కల్ప్రిట్ అధికారులు ఉన్నారో 10%, 90% అంతా కూడా క్లీన్ చిట్టే. ఈ 10% వాళ్ళు ఏం చేస్తున్నారంటే గతంలో ఉన్న ప్రభుత్వ నేతలతో అంటగాగి వాళ్ళు ఏదైతే స్కాములు చేశారో వాళ్ళు రాత్రిపూట మాట్లాడుకోవటం, లేకపోతే ఫేస్ టైమ్ లో మాట్లాడుకోవటం, ఈ రకంగా మాట్లాడుకొని అవన్నీ ఎత్తిపెట్టేసి బయట కూడా కాల్ చేయటం. నా ఉద్దేశంలో ఇవి తెలిసింది 2, 3, 4 అని నేను అనుకుంటున్నాను. కూడా చాలా జరిగాయి అనేది మాకు ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత మాకు ఒక ఆలోచన వచ్చింది, తెలియకుండా ఇంకెన్ని జరిగాయి అని. సో ఇప్పుడు ఏం చేయాలా? మాకున్న దాని ఏంటంటే అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఎండిఓ ఆఫీసుల దగ్గర, కలెక్టరేట్లు, సబ్ కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీసులు, ఏ రెవెన్యూ కానీ ఇక్కడ ఉన్న చోట్ల రిజర్వ్డ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఎట్లాగా జిల్లా ఆఫీసులో ఉంటది కాబట్టి ఆర్మ్డ్ ఫోర్స్ తీసుకొచ్చి ఇద్దరు కానిస్టేబుల్ పెట్టే పరిస్థితి, మీకు ఫైల్స్ కాపాడుకునే పరిస్థితికి కొంతమంది అధికారులు వల్ల రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోయింది. అసలు సిగ్గుపడాలి ఈ 10% ఉన్నటువంటి అధికారులు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు, ఆయన వచ్చిన మొదటి రోజు ఏం చెప్పారంటే అధికారులతో సున్నితంగా వ్యవహరించండి. ఎందుకో ఇక్కడున్న 4-5 మందికి తెలుసు అధికారులు గత ప్రభుత్వంలో మాక్సిమం ఆఫీసర్స్ ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత హ్యూమిలేషన్ గురి అయిపోయారు. వాళ్ళు ఈ ప్రభుత్వం రావడానికి వాళ్ళు కూడా మద్దతు ఇవ్వబట్టే ఈ ప్రభుత్వం ఏర్పడిందన్న కోణంలో పెద్ద మనిషిగా, పెద్ద తరహాలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి సున్నితంగా వ్యవహరించండి, అధికారులతో దృష్టిగా వ్యవహరించద్దన్న మాటని ఈ 10% ఎవరైతే ఉన్నారో, వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే పని వల్ల మిగతా ఉద్యోగులందరికీ మెడకు చుట్టుకుంటుంది అంతా కూడా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వెంకటకృష్ణ గారు. ఈ 22A లో ఉన్న క్లాసిఫికేషన్ అంటే 22A1 అంటే 22A కాదు, 22A సబ్ క్లాస్ 1, క్లాస్ 8 సబ్ క్లాస్ 1. ఈ భూములతో పాటు సబ్ క్లాజులుగా ఉన్నటువంటి భూములు, గ్రామ కంటాలు కావచ్చు, ఇంకోటి రకరకాల భూముల క్లాసిఫికేషన్ ల్యాండ్లు ఉన్నాయి. ఈ ల్యాండ్స్ అన్నిటినీ కూడా వీళ్ళు చాలా తెలివిగా, అత్యంత తెలివిగా వీటిని మొదటగా నేచర్ ఆఫ్ ది ల్యాండ్ ని మారుస్తారు. ఇది ఒక్క ఓకేలేండి, అవి మినిమం రెవెన్యూ అవగాహన ఉన్నవాడికి, రెవెన్యూ తెలివితేటలు ఉన్నవాడికి ఎవరికైనా చాలా ఇదిగానే ఉంటుంది. వీటితో పాటు క్లాసిఫికేషన్ ల్యాండ్ చేసేసుకొని మెల్లగా ట్రాన్స్ఫర్ చేసుకొని పాస్బుక్లు, పట్టాదారు పాస్బుక్లు చేసుకొని దాన్ని కన్వర్షన్ చేసుకోవటం అనేది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఉంది ఏంటంటే చాలా చోట్ల ఒక ప్లేస్ బాగుంది అనుకుంటే కన్ను పడితే ఆ ఎంఆర్ఓకో లాంటి రిలేటెడ్ పర్సన్ కో ఫోన్ చేయటం, ల్యాండ్ నేచర్ ని వెబ్ ల్యాండ్ రాత్రి మార్చేయటం, వాళ్ళకు వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ప్రైవేట్ ప్రాపర్టీస్ కూడా వాళ్ళు లాభోదిబోమని వస్తే పలానా వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోండి, మీరు గనక వాళ్ళతో కమిట్ అయితే మళ్ళీ మేము తీసుకుంటాం, వెళ్ళి మాట్లాడటం, డీల్ మాట్లాడుకోవటం, మళ్ళా ఎన్ఓసీలు రావటం. వీటన్నిటికీ చేయాల్సింది ఒకటే ఒక మార్గం ఏంటంటే ఈ రోజు నిన్న జరిగిన సంఘటన మీదుగా 2019 ప్రభుత్వం గెద్దెనెక్కిన రోజు నుంచి దిగిపోయే వరకు ఉమ్మడి జిల్లాల్లో గానీ ఇలాంటి విభజిత జిల్లాల్లో గానీ కలెక్టరేట్ లో ఎన్ని ఎన్ఓసీలు ప్రభుత్వం అదే చేయాలి. చేస్తేనే ఎన్ని ఎకరాలు కబ్జా గురైంది, ఎన్ని ఎకరాలు మింగేశారని తెలుస్తుంది. రైట్ మురళి గారు.